నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ఎప్పుడు అవుతుందని చెప్పేసి చాలా మందిలో అయితే ఉత్కంఠ నెలకొంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో వైట్ హౌస్లో మాట్లాడుతూ ఇరాన్ అమెరికా మధ్య దాదాపు శాంతి ఒప్పందం ఏదైతే ఉందో ఖరారైపోయిందని చెప్పేసి, అలాగే ప్రస్తుతం ఇరాన్కు సంబంధించిన మీడియా ఒక కీలక ప్రకటన చేసిందనమాట. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అణు ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, కాకపోతే 2 పాయింట్ల వద్ద డిస్కషన్ జరుగుతూ ఉందని చెప్పేసి, ప్రస్తుతం ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంకు డబ్బులు అడుగుతూ ఉన్నారన్నమాట. ఇరాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరేమో యురేనియం తీసుకొని వెళ్తామంటూ ఉన్నారో, దానికోసం మేము చాలా ఖర్చు పెట్టాము, ఆ డబ్బును ఇచ్చి తీసుకుని వెళ్ళాలని చెప్పి ఒక ప్రతిపాదన. అలాగే ఇరాన్లోనే ఆ యొక్క యురేనియం ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేయాలని చెప్పేసి మరొక ప్రతిపాదన చేస్తూ ఉన్నారన్నమాట. దాదాపు ఒక 2-3 రోజుల్లో శాంతి ఒప్పందం ఖరారవుతుందని చెప్పేసి అమెరికా వైట్ హౌస్ అయితే ప్రకటించిందనమాట. అలాగే శాంతి ఒప్పందం జరిగి అలాగే ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయిల్ మధ్య గొడవలు లేకుండా, యుద్ధం లేకుండా ఉంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో దాదాపు 1 కోటి మంది భారతీయులు అయితే నివసిస్తూ ఉన్నారో, ఆ యొక్క 1 కోటి మంది భారతీయులు సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళతో పాటు కువైటీ ప్రజలు కావచ్చు, గల్ఫ్ దేశాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారనమాట. ఇప్పటికే చాలామంది వ్యాపారస్తులు వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేకపోతే పనులు చేసుకునే వాళ్ళు కానీ చాలా నష్టపోయారన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క డీల్ కుదరాలని చెప్పేసి అందరైతే ఆశిద్దాం. అలాగే మరోవైపు ఇలా మాట్లాడుతూనే ట్రంప్ మరొక ప్రకటన చేశారన్నమాట. ఒకవేళ చివరి నిమిషంలో ఈ యొక్క ఒప్పందం కానీ రద్దయితే కానీ, కుదరకపోతే కానీ మళ్ళీ మేము దాడులకు సిద్ధమని చెప్పేసి ప్రకటించారన్నమాట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.